అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ సంధ్య క్రియేషన్స్. నేనైతే ఇవాళ మీకు ఒక 3 కొత్త డిజైన్ చూపించబోతున్నానండి. నేనైతే ఫస్ట్ టైం వేసాను. అందులో ఫస్ట్ డిజైన్ వచ్చేసి శారీ ఇదండి, చూసారా, రామా బ్లూ శారీ. ఇదంతా కాపర్ కలర్ బోర్డర్ వచ్చింది, బ్రౌన్ కలర్ వచ్చేసి ఇలా బోర్డర్ వచ్చింది. సో నేను ఈ బ్రౌన్ కలర్ కాటన్ సిల్క్ తీసుకొని ఈ శారీ కలర్ కాంబినేషన్ తోటి వర్క్ చేశాను. బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ చూపిస్తాను. ఇదిగోనండి బ్లౌజ్, చూసారా, కాపర్ కలర్ వచ్చిందని చెప్పాను కదా. కాపర్ శారీ కలర్ రామా బ్లూ ఉంది కదండి, చూడండి మరి. ఇది వచ్చేసి బ్యాక్ వస్తుంది, బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ క్రాస్లో వేసాను. బ్యాక్ ఇలా సింపుల్గా అడిగారండి కస్టమర్స్. ఈమె కొంచెం ఏజ్ ఉంది ఆంటీ, వాళ్ళు సింపుల్గా వేసుకుంటారు కదండి. కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు, మ్యారేజ్ అంట వాళ్ళ అబ్బాయిది. సో నేను ఇట్లా హ్యాండ్స్ వచ్చేసి ఇలా వేసాను. కింద బ్యాక్ బార్డర్ వచ్చింది కదా, అదే వేసి ఇట్లా హ్యాండ్ అంతా, ఇది 10.5 ఇంచెస్ హ్యాండ్ ఉంది. ఇలా మొత్తం బూటీస్ ఇచ్చాను. బూటీస్ కూడా 2 కలర్స్తో వేసాను, చూసారా. ఇలా హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇదొక బ్లౌజ్. ఇంకా సెకండ్ బ్లౌజ్ వచ్చేసి నా దగ్గర శారీ లేదండి, వీళ్ళది కూడా మ్యారేజ్ ఉంది. సో ఇంకా శారీస్ తీసుకొని వెళ్ళారు. వీళ్ళకి బోట్ నెక్ వేసాను. ఇది చూడండి, ఇలా వస్తుంది డిజైన్ అంతా. రామా బ్లూ గోల్డ్. అసలు యాక్చువల్గా ఈ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి కదండి, ఇందులో మనం మల్టీ కలర్ పెట్టుకొని యాడ్ చేసుకోవచ్చు. అన్నీ డిఫరెంట్ కలర్స్ పెట్టుకోవచ్చు. కానీ కస్టమర్ ఏం చెప్పారంటే తన శారీలో 2 కలర్సే ఉన్నాయి, 2 కలర్స్ తోటి తనకు వర్క్ చేయమని చెప్పింది. బ్యాక్ అంతా ఇలా ఆల్ ఓవర్ బూటీస్ వస్తాయి. ఈ ఫ్రంట్ కూడా అంతేనండి, ఫ్రంట్ కూడా బోట్ నెక్కే కావాలని చెప్పారు. సో నేను ఫ్రంట్ కూడా బోట్ నెక్కే వర్క్ చేశాను. ఫ్రంట్ కూడా ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారు, ఇక్కడైతే బూటీస్ రాలేదు యాక్చువల్గా మనకి డిజైన్లో. వాళ్ళేమో క్రాప్ టాప్ లాగా కూడా అప్పుడప్పుడు వేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా, ఇక్కడ కూడా బ్యాక్ వచ్చినట్టే బూటీస్ వేయమని చెప్పారు. సో నేను ఇలా బూటీస్ వేసాను, చూసారా. డిజైన్ బాగుంటుందండి. ఇంకా మల్టీ కలర్లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. హ్యాండ్ వచ్చేసి ఇది ఇలా హ్యాండ్ ఇలా వస్తుంది, షోల్డర్ మీద నుంచి కిందకి ఇలా వస్తుంది. షోల్డర్ మీద నుంచి ఇలా కిందకి ఇలా వస్తుంది. ఇది మల్టీ కలర్ డిజైన్ వేసింది వచ్చేసి నేను రిఫరెన్స్ పిక్ ఏమన్నా ఉంటే యాడ్ చేస్తానండి. ఇది వచ్చేసి సెకండ్ బ్లౌజ్. ఇంకో బ్లౌజ్ వచ్చేసి వీళ్ళదే, వీళ్ళ శారీ. ఈ శారీ కూడా నా దగ్గర లేదండి. పిస్తా గ్రీన్ శారీ వచ్చేసి సిల్వర్ కాంబినేషన్లో వచ్చింది. సో అయితే వీళ్ళు శారీలో వచ్చిన బ్లౌజ్కే వర్క్ చేయమని చెప్పారు నాకు. అందుకే నేను శారీలో వచ్చిన బ్లౌజ్కే వర్క్ చేశాను. లైన్స్ డిజైన్ చాలా వేసాను, కానీ ఇదైతే నేను ఫస్ట్ టైం వేసానండి. చూడండి బ్యాక్ ఎలా వచ్చింది. పిస్తా గ్రీన్ సిల్వరు కొంచెం నియర్లీ దగ్గర అయిపోయినాయి. కనిపిస్తలేదేమో, మీకు కనిపిస్తుందా, చూసారా. బ్యాక్ ఇలా వస్తుంది, చిన్నగా ఇలా పిస్తా గ్రీన్ తోటి నేను చిన్న డాట్స్ లాగా, ఇందులో డాట్స్ వచ్చాయి కదండి డిజైన్లో, అందుకే బుట్టీస్ ఇచ్చాను ఇలా. ఇది వచ్చేసి బ్యాక్. ఫ్రంట్ వచ్చేసి వీళ్ళకి ప్రిన్స్ కట్ పెట్టుకుంటామని చెప్పారు. తినకే మ్యారేజ్ అండి, ఈ అమ్మాయికి పెళ్లి కూతురు అనమాట. సో ఇలా ఫ్రంట్ ఇలా ప్రిన్స్ కట్ వేసాను. హ్యాండ్స్ కొంచెం హెవీగా ఉంటే బాగుంటాయి కదా, అంటే శారీలో కాకపోయినా సరే చిన్నవి ఉంటాయి కదండి బియ్యం పోసుకునేటప్పుడు, అలా. సో నేను ఇలా హ్యాండ్ చూసారా ఎలా ఉందో, ఇలా వస్తాయి హ్యాండ్స్. ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ షేడ్ ఇచ్చానండి, డార్క్ ఉంది కొంచెం. కింద వచ్చేసి చిన్న లీఫ్లు కానీ, ఇది హ్యాండ్ కూడా కట్ వర్క్ వస్తుందండి, చూడండి కట్ వర్క్ వస్తుంది. హ్యాండ్ కూడా చాలా బాగున్నాయి. ఇవి ఏదైనా డిజైన్ స్టిచ్చింగ్ అయితేనే లుక్ మనకు అర్థమవుతుందండి. చూసారా హ్యాండ్స్ ఎలా ఉన్నాయో, బాగున్నాయి కదా. ఈ డిజైన్స్ అన్నీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.